హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం భారీ శుభవార్త అండి. కీలక జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు మరియు సింగిల్ పేరెంట్‌కు ఒక శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం చైల్డ్ కేర్ లీవ్స్ సీసీఎల్ నిబంధనలో అత్యంత కీలకమైన సవరణలు చేస్తూ ఉద్యోగులకు మరింత వెసులుబాటు కల్పిస్తూ జీవోఎంఎస్ నంబర్ 70ను డిసెంబర్ 15 ఈ నెల 15న అయితే విడుదల చేసింది. పబ్లిక్ సర్వీస్ మరియు ఆర్థిక శాఖ ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ ద్వారా విడుదలైన ఈ ఉత్తర్వులు ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. అసలు ఈ చైల్డ్ కేర్ లీవ్ ప్రస్తావన మరియు గతంలో వచ్చిన జీవోలు ఒకసారి పరిశీలిస్తే మొదటగా 2016లో విడుదలైనటువంటి జీవో ఎంఎస్ నంబర్ 132 ద్వారా మహిళా ఉద్యోగులకు 60 రోజుల పాటుగా చైల్డ్ కేర్ లీవ్‌లను మంజూరు చేశారు. ఆ తర్వాత కాలక్రమేణా మారుతున్న అవసరాల దృష్ట్యా 2022లో జీవో ఎంఎస్ నంబర్ 33 ద్వారా ఆ యొక్క 60 రోజులను ఏకంగా 180 రోజులకు సెలవులుగా ఎస్ఎల్స్ అయితే పెంచడం జరిగింది. ఇకపోతే అంతేకాకుండా అప్పట్లో మరొక విప్లవాత్మకమైన మార్పు గూడా చేశారు. అదేంటంటే, ఈ సౌకర్యం కేవలం మహిళా ఉద్యోగులకే కాకుండా, భార్య లేని మగ ఉద్యోగులకు పేరెంట్ ఎంప్లాయీ మేల్ పేరెంట్ కూడా వర్తింపజేశారు. దీనికి కొనసాగింపుగా జీవోఎంఎస్ నంబర్ 199 మరియు 2024 మార్చ్‌లో జీవోఎంఎస్ నంబర్ 36 కూడా విడుదలయ్యాయి. ఇప్పుడు మరి తాజాగా డిసెంబర్ 15, 2025న వచ్చినటువంటి జీవో నంబర్ 70లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన మరియు సంతోషకరమైన అంశం ఏమిటంటే, పిల్లల వయసుతో సంబంధం లేకుండా ఈ సెలవులను వాడుకునే వెసులుబాటు కల్పించడం. గతంలో ఈ సెలవులను వాడుకోవాలంటే పిల్లలకు ఒక నిర్దిష్ట వయసు అంటే మైనర్‌లుగా ఉన్నప్పుడు మాత్రమే ఉండాలి, వాడుకోవాలి అనే నిబంధన ఉండేది. అంటే పిల్లలు పెద్దవారైతే తల్లిదండ్రులు ఈ సెలవు పెట్టడానికే సాంకేతిక ఇబ్బందులు ఉండేవి. కానీ ప్రభుత్వం ఇప్పుడు అప్పర్ ఏజ్ లిమిట్, రిమూవల్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ నిబంధనను పూర్తిగా తొలగించింది. దీనివల్ల ఉద్యోగి తన సర్వీస్ కాలంలో పిల్లలు ఏ వయసులో ఉన్నా వారి అవసరాల కోసం ఈ సెలవులను నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు. ఈ తాజా సవరణ ప్రకారం ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరూ కూడా మరియు సింగిల్ మేల్ ఎంప్లాయీస్ అంటే పెళ్లి కాని పురుషులు, భార్య చనిపోయిన వారు లేదా చట్టపరంగా విడాకులు తీసుకున్న పురుష ఉద్యోగులు కూడా ఎవరైనా సరే తమ పిల్లల బాగోగుల కోసం ఈ సెలవులను పొందవచ్చు. పిల్లల ఆరోగ్యం సమయంలో అనారోగ్య సమయంలో గానీ, వారి పరీక్షల ఎగ్జామ్స్ రాసే సమయంలో గానీ, లేదా ఇతర ముఖ్యమైన అవసరాల కోసం ఈ యొక్క 180 రోజుల సెలవులను వాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ సెలవులను వినియోగించుకోవడంలో కొన్ని నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది. మొత్తం 180 రోజుల సెలవులను గరిష్టంగా 10 దఫాలుగా 10 స్పెల్స్ మాత్రమే వాడుకోవాలి. అంటే మీరు ఎన్ని రోజులు సెలవు పెట్టారా అనే దానితో సంబంధం లేకుండా మీరు సెలవు పెట్టిన సందర్భాలు 10 సార్లకు మించకూడదు. ఒకవేళ గతంలో పాత నిబంధనల ప్రకారంగా 60 రోజులు లిమిట్ ఉన్నప్పుడు మీరు ఇప్పటికే కొన్నిసార్లు సెలవులు వాడుకొని ఉంటే ఆ సందర్భాలను కూడా ఈ యొక్క 10 స్పెల్స్ లెక్కలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మీరు గతంలో 4 సార్లు ఈ సెలవులు పెట్టి ఉంటే మీకింకా 6 సార్లు మాత్రమే ఈ యొక్క 180 రోజులకు లోబడి సెలవులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు తమ సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా పిల్లల వయస్సుతో నిమిత్తం సంబంధం లేకుండా వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించడానికి ఒక అద్భుతమైన అవకాశం అయితే లభించింది. ఈ యొక్క జీవోఎంఎస్ నంబర్ 70లో ఆరో పేరాలో స్పష్టంగా పేర్కొన్నట్లుగా ఈ ఉత్తర్వులు జారీ అయిన తేదీ అంటే డిసెంబర్ 15, 2025 నుండే తక్షణమే అమల్లోకైతే వచ్చాయి. కాబట్టి అర్హత కలిగిన ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క తేదీ నుంచి కొత్త నిబంధనల ప్రకారంగా ఏజ్ లిమిట్ గురించి ఆందోళన చెందకుండా తమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది నిజంగా ఉద్యోగుల కుటుంబ సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపినటువంటి సానుకూల దృక్పథానికి నిదర్శనమని చెప్పవచ్చు. సో, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఉద్యోగులకు ప్రకటించినటువంటి అంశమే ఇది అన్నమాట. ఇదేమి కొత్తగా విడుదలైంది కాదు. సో, అప్పుడు ఒక డీఏతో పాటుగా పోలీస్ సోదరులకు ఎస్ఎల్స్ 2 దఫాలుగా చెల్లిస్తామని చెప్పారు. అలాగే మహిళా ఉద్యోగులకు లేదంటే సింగిల్ మేల్ పేరెంట్ ఎంప్లాయీ ఉన్నటువంటి వారికి ఈ యొక్క 180 రోజుల సెలవులను 10 దఫాలుగా వారి సర్వీస్‌లో ఎప్పుడైనా సరే పిల్లల ఏజ్ లిమిట్ అనేది ఎటువంటి సాగుగా చూపకుండా ఎప్పుడైనా సరే తీసుకునే వెసులుబాటైతే కల్పించడం
నిజంగా గొప్ప శుభవార్తనే చెప్పాలి ఫ్రెండ్స్.